హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి శారీ అండి. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి పట్టు చీర ఇచ్చారండి మనకి. కస్టమర్ వచ్చేసి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. ఓకేనా, ఒక కస్టమర్ మనకి బ్లౌజ్ కుట్టమని చెప్పినప్పుడు వాళ్ళకి సెట్ అయ్యే విధంగా ఏ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అది చిన్న సైజా పెద్ద సైజా ఏటికి ఏ విధంగా మార్క్ చేసుకునేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, నడుము కొలత 32, చంక రౌండ్ వచ్చేసి 16 ఇంచులు, డీప్ వచ్చేసి 9 ఇంచులు అండి. బ్యాక్ నెక్ డీపు. ఫ్రంట్ పొడవు వచ్చేసి 12 ఇంచులు, హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ తాడి 5 ఇంచెస్ పెట్టేసుకున్నాను. క్లోజ్ పట్టి ఏమో నా వైపు ఉంది, ఓపెన్ సేమ్ ఆపోజిట్ అనమాట. కింద వైపుని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. మనకి బ్లౌజ్ పొడవు ఎంత అండి? 15 ఇంచులు. దానికి వచ్చేసి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేయండి. 3/4 ఇంచ్ దేనికి? 1/4 ఇంచ్ వచ్చేసి నడుము పట్టిని కుట్టుకోవడం కోసం, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం. ఓకేనా, ఈ విధంగా ఇంకో వైపున కూడా పావు తక్కువ 16 ఇంచులకి మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానండి. ఇప్పుడు మనకి నడుము కొలత ఎంత అంటే 32 ఇంచులు. అందులో 4వ భాగం ఎంత అంటే 8 ఇంచులు అనమాట. ఈ కింద వైపున వచ్చేసి మనము ఈ విధంగా 8 ఇంచెస్కి అయితే మార్క్ చేసేసుకుంటున్నాము. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటున్నామండి ఎక్స్ట్రా. ఓకేనండి, ఇంక ఇప్పుడు ఈ నడుము కొలత 4వ భాగానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఇదేంటి? అప్పర్ చెస్ట్ కొలత అండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఈ భాగంలో వచ్చేసి ఒక 9 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. చూడండి, కింద వైపున డాట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనా, ఇంకా కస్టమర్ ఇష్టాన్ని బట్టి 1.5 ఇంచా, లేకపోతే కొంతమంది వచ్చేసి ఇంకా ఎక్కువ కూడా అడుగుతుంటారు. 1.5 ఇంచ్ అయితే సరిపోద్దండి ఖర్చు. నేనైతే 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు కింద వైపున వచ్చేసి నడుము కొలత 4వ భాగం ఎంత? 8 ఇంచులు. ప్లస్ డాట్కి ఎంత మార్క్ చేసుకున్నా 1 ఇంచ్ కదా, అందులో సగం ఎంత అంటే 4.5 ఇంచులు. ఈ విధంగా 4.5 ఇంచులకి మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక మార్క్ చేస్తున్నాం. ఇది దేనికంటే బ్యాక్ వైపున డాట్ కోసం అండి. ఓకేనా, ఈ విధంగా అయితే స్ట్రైట్గా మార్క్ చేసేసుకుని బ్యాక్ వైపున డాట్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేద్దాం. మనం ఇక్కడ ఎంత విడిచిపెట్టుకున్నామండి? బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచ్ కదా, అటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా బ్యాక్ వైపున డాట్ కోసం 4 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ కుట్టుబడే దగ్గర వచ్చేసి సైడ్ క్రాస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీయాలండి. ఈ 1/2 ఇంచ్ దేనికంటే ఈ 1/2 ఇంచ్ తీయడం వల్ల మనకు వచ్చేసి సైడ్స్ ఎటువంటి ముడతలు రావు. ప్లస్ బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత కూడాను ఈ ఖర్చు అనేది సైడ్ ఖర్చు కూడా బయటికి రాదండి. ఓకేనా, ఈ 1/2 ఇంచ్ తీయడం వల్ల అంత ఉపయోగం ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. అదే 5.5 ఇంచులు ఇటువైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనండి, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, డీప్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చారు? 9 ఇంచులు కదా, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 9.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, అదే 9.5 ఇంచులు ఇటువైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇంకా ఈ కస్టమర్ వచ్చేసి బ్రాడ్ వేసుకోవడం ఇష్టపడదు కాబట్టి పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. కింద వైపున బ్రాడ్ ఇష్టపడితే 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇవన్నీ కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవాలి మనం. ఇంకా పైన 2.5 ఇంచు నెక్ వెడల్పు మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి కింద వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇంకా బ్యాక్ వైపున ఈ విధంగా యూ షేప్ ఇస్తున్నానండి. ఓకేనా, ఈ స్కేల్ ఉంటే ఈ విధంగా అయినా మార్క్ చేయండి, లేదంటే ఆ మూల నుంచి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకునైనా మీరు షేప్ తీయొచ్చు. ఇంకా నెక్ వైపున పట్టుకుని షోల్డర్ చారకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా డౌన్ పెట్టేశానండి. ఇంకా మనకి డీప్ ఎంత అండి కావాల్సింది? 9 ఇంచులు. అది ఇప్పుడే మనము కొలుచుకోవచ్చు. అంటే రెడీ అయిన తర్వాత బ్లౌజ్లో డీప్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఇప్పుడే తెలిసిపోద్ది అనమాట. పైన 1/4 ఇంచ్ వదిలేయండి, అది నెక్ వైపున అది వదిలేయండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని ఈ విధంగా పాదం గ్యాప్ తోటే కదా మనం నెక్ పట్టి కానీ లేదా పైపింగ్ అయినా వేస్తాము. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు కొలిస్తే నాకు ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ వచ్చిందండి. అంటే బ్లౌజ్ రెడీ అయిన తర్వాత కూడా మనకి 9 ఇంచులే ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు కూడా ఒకసారి ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి. ఇక్కడ చూడండి, చంకడౌన్ ఫస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 6 ఇంచులకు మార్క్ చేస్తున్నా. ఓకేనా, అప్రాక్సిమేట్గా అంటేను ఈ చంక రౌండ్ ఈ కస్టమర్కి ఎంత ఉందో తెప్పించడానికి మనకంటూ ఒక మెథడ్ ఉంది కదా, అది ఫాలో అవుదామండి. ఇక్కడ చూడండి, ఈ కార్నర్ నుంచి వచ్చేసి ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుని ఈ స్కేల్ని ఉపయోగించేసి ఈ 3 మార్కింగ్లు, ఓకేనా, ఆ లైను ఈ లైను ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా స్కేల్ ప్లేస్ చేసి ఈ విధంగా రౌండ్ చేపించేసానండి. ఇంకా మనకంటూ ఒక ఫార్ములా అన్నావు కదా, అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని ఈ విధంగా మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామండి? 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మనం హ్యాండ్ ఎక్కిస్తాం కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. అవతల వైపున ఖర్చు అండి, అది వదిలేయండి. ఓకేనా, అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడి వరకు అయితే మార్క్ చేసామో అక్కడ వరకే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు ఆ మార్కింగ్ మీద కొలవాలి. నాకు ఎంత వస్తుంది? దగ్గర 8.5 ఇంచులు వచ్చిందండి. నాకు కావాల్సింది చంక రౌండ్ 8 ఇంచులు అనమాట. ఓకేనా, ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని
మళ్ళీ ఈ స్కేల్ని ఉపయోగించేసి ఈ విధంగా చంక రౌండ్ తీయాలండి. చూడండి ఈ విధంగా చంక రౌండ్ తీసిన తర్వాత మళ్ళీ అదే మెథడ్ని ఫాలో అవ్వాలి. మళ్ళీ షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచు ఖర్చు విడిచి పెట్టేసుకొని ఇప్పుడు పై వైపుకి 1/2 ఇంచు పావించి మార్క్ చేసుకున్నాం కదా, దానికి 1/2 ఇంచు గ్యాప్ తోటి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు కొలవాలండి. ఓకేనా. ఈ కస్టమర్కి ఉండే చంక రౌండ్ తెప్పించేంత వరకు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు కొలిస్తే నాకు వచ్చేసి ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ వచ్చిందండి. ఒక గీత ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ అంతకంటే తక్కువ రాకూడదు అనమాట. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వైపున డాట్కిను ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే రన్నర్తో మార్క్ చేసేసుకుంటే మనకు వచ్చేసి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. అందుకోసం అనమాట. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంతవరకు. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి అందరూ ఏం చేస్తారంటే నడుము కొలత ఎంత ఉందో అంత పర్ఫెక్ట్గా మార్క్ చేస్తారు. అప్పర్ చెస్ట్ పర్ఫెక్ట్గా మార్క్ చేస్తారు. ఈ చంక దగ్గరకు వచ్చేసరికి అందరికి 5.5 6 ఇంచులు పెట్టేస్తారండి. అట్లా కరెక్ట్ కాదనమాట. ఆ కస్టమర్కి ఉండే చంక రౌండ్ని బట్టి ఈ విధంగా మీకు చంక డౌను అడ్జస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. అంతేగాని అందరికీ 6 ఇంచులు 5 ఇంచులు అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేద్దాము. హ్యాండ్స్ కోసం ఇంకొక చివరిని వచ్చేసి క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కింద వైపునే ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను అనమాట. ఓకేనండి. వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ లెంత్ ఎంత అండి? 9.5 ఇంచులు. ఆ 9.5 ఇంచులకు ఒక 3/4 ఇంచు యాడ్ చేద్దామండి. 3/4 ఇంచు దేనికి? కింద పట్టీ కుట్టుకోవడం కోసం ఒక 1/4 ఇంచు. ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేయడానికి ఇంకొక 1/2 ఇంచు కావాలి కదా. అంటే టోటల్ వచ్చేసి హ్యాండ్ మనం కస్టమర్ దగ్గర ఎంత తీసుకున్నామో దానికి ఒక 3/4 ఇంచు యాడ్ చేస్తే సరిపోద్దండి ఖర్చుల కోసం. కానీ ఈ విధంగా ఇంకో వైపున కూడా 10.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి దగ్గర గీతకు 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నానండి. అదే 3.5 ఇంకో వైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇవన్నీ కూడా క్రాసులు లేకుండా స్ట్రైట్గా లైన్ డ్రా చేయాలండి. ఓకేనా. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 6 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకా చంక రౌండ్ ఎంత 16 కదా, అందులో సగం ఎంత అండి? 8 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడాను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ప్లస్ ఖర్చు అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ షేప్ని ఏ విధంగా తీద్దాము అనేది చూద్దాం. ఓకేనా. ఇంకా స్టార్టింగ్ నుంచి ఒక 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి ఈ చంక లూజ్ నుంచి ఆ 2 ఇంచుల వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. 1/4 ఇంచు ఈ విధంగా డౌన్ పెట్టండి. 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా షేప్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఈ లైన్లో కలిపేసిన తర్వాత సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయంటే 2 కారణాలండి. హ్యాండ్ డౌన్ కరెక్ట్గా మార్క్ చేయాలి, హ్యాండ్ షేప్ కరెక్ట్గా తీయాలన్నమాట. ఓకేనా. ఇంకా మీకు అర్థం కాలేదు అంటే మన ఛానల్లో ఒక హ్యాండ్ కటింగ్ వీడియో చెప్పుకున్నానండి. అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టాలి అనేది కూడా పర్ఫెక్ట్గా చెప్పుకున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా చంక్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ అయితే ఈ విధంగా ఓపెన్ చేశాను. మిడిల్కి ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1 ఇంచు మార్క్ చేసేసుకోవాలండి. ఇంకా 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ చంక్ లూజ్ వరకు ఈ విధంగా టేబుల్ ప్లేస్ చేసేసుకొని సగానికైతే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి లోతు వచ్చేసి గీత తక్కువ ఒక 3/4 ఇంచు మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇంకా ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచులోకి ఈ విధంగా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా ఈ 3/4 ఇంచు దగ్గర నుంచి 1 ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే అనమాట. ఓకేనండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నప్పుడు క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి. ఇక్కడ ఏంటంటే ఈ కస్టమర్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్ల ముక్కలు వచ్చేసి 2 ఇచ్చారనమాట. ఓకేనా. మామూలుగా అయితే ఒక 1 మీటర్ ఇస్తే అందులో నుంచే బ్యాక్ ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్ షేప్ పట్టి వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో ఒక 80 సెంటీమీటర్ల ముక్కలో నుంచి నేను వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఇంకా షేప్ పట్టి తీస్తున్నానండి. ఇంకొక 80 సెంటీమీటర్ల ముక్కు ఉంది కదా, అందులో నుంచి నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాను అనమాట. ఓకేనా. చూడండి ఇప్పుడు బ్యాక్ హ్యాండ్స్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ ఇదనమాట. ఇందులో నేను ఫ్రంట్ పార్ట్ తీయలేనండి. షేప్ పట్టి అయితే తర్వాత కటింగ్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మిగతా 80 సెంటీమీటర్ల ముక్క అని చెప్పాను కదా, ఇందులో వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్క్ చేసి కట్ చేస్తాననేది చూడండి. ఓపెన్స్ ఏమో నా వైపుని పెట్టేసుకొని క్రాస్ కటింగ్ కాబట్టి ఒక కార్నర్ దగ్గర నుంచి మనము బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేయాలండి. చూడండి ఈ విధంగా మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని మొత్తం కూడాను అవుట్లైన్ డ్రా చేద్దామండి. ఇక్కడ క్రాస్ కటింగ్ అంటే స్టార్టింగ్ మన వైపున ఒక అంచు ఉంది కదా, ఆ అంచు దగ్గర నుంచి ఒక 3.5 ఇంచు గ్యాప్ పెట్టుకుంటే క్రాస్ సరిపోద్దండి. 3 లేదా ఒక 3.5 ఇంచు క్రాస్ ఉంటే సరిపోతుంది. అంటే చాలామంది డౌట్ ఉంటుంది అనమాట, అంటే ఎంత క్రాస్ పెట్టాలండి అనేసి. అందుకోసమనండి. ఈ వీడియోలో మీకు అర్థం కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అయితే అవుట్లైన్ డ్రా చేశానండి. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ని చంకని ఇప్పుడే కట్ చేసేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రావన్నమాట. చూడండి ఈ షోల్డరు చంకని ఇప్పుడే కట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కటింగ్ దగ్గరికి వచ్చేసరికి నేను ఏ పద్ధతిలో చెప్తున్నానో మీరు అదే పద్ధతిని ఫాలో అయితే సరిపోతుందండి. ఒక 2 కొలతలు సైజుని బట్టి మార్చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనండి. అవేంటో చూడండి. ఈ విధంగా చంక రౌండ్ కూడా కట్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి
ఇక్కడ బ్యాక్ పార్ట్లో పావించి డౌన్ పెట్టాం కదా నెక్ వైపున, ఈ పావించి అనేది ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కలిపి తీయాలన్నమాట. ఓకేనా, ఫ్రంట్కి బ్యాక్కి కలిపి తీసినప్పుడే మనకి నెక్ వైపుని పట్టుకుని షోల్డర్స్ చారవన్నమాట. ఇంకా బ్యాక్ పార్ట్లో మనకు వచ్చేసి ఈ ఒక్క అప్పర్ చెస్ట్ కొలత మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇంకా మనకు బ్యాక్ పార్ట్తో పని లేదనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇది డీప్ నెక్కే కాబట్టి బ్లౌజ్ వచ్చేసి చంక వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు తీస్తే సరిపోద్దండి ఫ్రంట్ పార్ట్కి. చూడండి, స్కేల్ తోటి ఈ విధంగా లైన్స్ డ్రా చేసేసుకుంటున్నాను. చూడండి, మనం ఇందాకైతే ఏ విధంగా మార్క్ చేసేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు చంక డౌన్ని అదే విధంగా మార్క్ చేసేసుకుని, ఇంకా ఎంత అని చెప్పానండి, డీప్ నెక్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనమాట. ఈ విధంగా ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకుని హ్యాండ్ తోటి ఈ విధంగా అయితే మనం చంక లోతు తీస్తే సరిపోద్ది అనమాట. కొత్త వాళ్ళకు వచ్చేసి చంక దగ్గర లోతు తీయడం రాకపోతే ఇంతకుముందు కర్వ్ స్కేల్ తోటి బ్యాక్ పార్ట్లు ఏ విధంగా మనము చంక రౌండ్ మార్క్ చేసామో అదే మాదిరిగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు వచ్చేసి చంక లోతు తీయొచ్చు అనమాట. ఓకేనా, ఆ టిప్ కూడా ఒకసారి ఫాలో చేయండి. ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పున్నానండి, అందుకోసం ఇక్కడైతే చూపించట్లేదు, చెప్పున్నాను కదా అనేసి. ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 మార్క్ చేసుకున్నానండి. మామూలుగా అయితే ఒక 6.5 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోద్ది ఈ సైజు వాళ్ళకి. ఈ కస్టమర్ వచ్చేసి నాకు అంత డీప్ వద్దండి, ఒక 1/4 ఇంచు తగ్గించండి అన్నారు కాబట్టి నేను వచ్చేసి 6.5 పెట్టాను అనమాట. కానీ కింద వైపున బ్రాడ్ వచ్చేసి 1/4 3 ఇంచులకి మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. పైన 2.5 ఇంచుల దగ్గర నుంచి 1/4 3 ఇంచుల కింద వైపు డీప్ వరకు మార్క్ చేసేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చా. ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అండి, దీని కస్టమర్కి ఫ్రంట్ పొడవు 12 ఇంచెస్ ఉంది కదా, ఆ 12 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా, ఆ ఎక్స్ట్రా ఏంటి అంటే ఖర్చుకండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతుందండి. కింద వైపున వచ్చేసి షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. అందుకోసం మనం కస్టమర్ దగ్గర నుంచి ఎంత కొలత తీసుకున్నామో అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఫ్రంట్ వైపున వచ్చేసి చూడండి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. మెయిన్ డాట్ వచ్చేసి ఒక 3 ఇంచులు అండి. ఓకే, ఈ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను. అందరికైతే ఈ ఫ్రంట్ వచ్చేసి 1.5 ఇంచు, సైడ్ వచ్చేసి 1 ఇంచు చెప్తానమాట. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ చెప్పినప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి షేప్ పట్టి అనేది ఎక్కువ వెడల్పు వస్తుంది అనమాట. ఓకే, అందుకోసం నేను ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. ఏంటి, ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి అండి. ఇంకా మన ఫార్మ్లో వచ్చేసి మన వైపుకి వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి కొలుచుకోవాలి. మెయిన్ డాట్ వరకు 3.5 ఉందండి. మెయిన్ డాట్ కుట్టేస్తాం కాబట్టి అక్కడి నుంచి మెయిన్ డాట్ వదిలేసుకుని నడుము కొలత 4వ భాగం 8 ఇంచెస్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి అప్పర్ చెస్ట్ కొలత వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అనమాట. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో, కానీ ఎవరికైనా ఇదే పద్ధతి అనమాట. ఇంకా స్టార్టింగ్ హుక్స్ దగ్గర వచ్చేసి లోపలికి ఈ విధంగా ఒక 1/4 ఇంచుకి మార్క్ చేసేసుకోవాలంటే ఇంకా అక్కడి నుంచి ఈ విధంగా క్రాస్కి ఒక లైన్ డ్రా చేయాలి. ఈ 1/4 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవడం వల్ల స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని కూడా మనకి షోల్డర్స్ చారవన్నమాట. ఓకేనండి, చాలామంది స్టార్టింగ్ హుక్స్ లూజ్ అని కూడా కంప్లైంట్ చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ విధంగా 1/4 ఇంచు తిండి. మీరు 1/4 ఇంచు తీసినా ఇంకా లూజ్ అంటున్నారంటే 1/2 ఇంచు కూడా మార్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదనమాట. ఇక్కడ నేను సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎందుకు మార్క్ చేసుకోవాల్సి వచ్చింది ఈ బ్లౌజ్కి అనేది మీకు చూపిస్తున్నానండి. షేప్ పట్టి అనేది కుట్టిన తర్వాత మనకు బ్లౌజ్లో సైడ్ వచ్చేసి 3.5 ఇంచుల వరకు ఉంటుందన్నమాట. అందుకోసం నేను సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాను. కానీ ఎవరికైనా కూడాను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచుకి పైకి మార్క్ చేయండి. అదే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పొడవు దగ్గర నుంచి ఫ్రంట్ వచ్చేసి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఏ సైజు వాళ్ళకైనా కూడాను ఇదే పద్ధతిలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్క్ చేయాలండి. ఇంకా చిన్న సైజు బ్లౌజులకి పెద్ద సైజు బ్లౌజులకి ఒక 2 పాయింట్లు మారిస్తే సరిపోద్దండి. అది ఏంటంటే ఈ ఫ్రంట్ పొడవు అండి. ఆ ఫ్రంట్ పొడవు అనేది ఆ కస్టమర్ని బట్టి మారిపోతుంటుంది. ఓకేనా, ఈ మెయిన్ డాట్ అనేది కూడా ఆ కస్టమర్కి ఉన్న చెస్ట్ని బట్టి మారిపోతుంటుంది. ఈ 2 పాయింట్ కనుక మీరు తెలుసుకుంటే ఇంకా ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుందండి బ్లౌజు. ఓకేనా, ఫ్రంట్ అనేది అద్దినట్టే వస్తుంది అనమాట. ఈ 2 మీరు కరెక్ట్గా మార్క్ చేయాలి. అంతేగాని అందరికీ ఫ్రంట్ పొడవు ఇంతే మార్క్ చేయండి 12 13 ఇంచులు, మెయిన్ డాట్ చిన్న సైజుకి వచ్చేసి ఒక 2.5 ఇంచులు, పెద్ద సైజుకి వచ్చేసి ఒక 3 ఇంచులు అని చెప్తుంటారండి. అట్లా కాదండి, పెద్ద సైజా చిన్న సైజు అనేది తర్వాత ఆ కస్టమర్కి చెస్ట్ ఉందా లేదా అనేది బేస్ చేసుకొని మెయిన్ డాట్ని మనం మార్క్ చేయాలి. ఓకేనా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లోంచి ఒక కొలత తీస్తున్నాను. స్టార్టింగ్ నుంచి 3.5 ఇంచులు ఉందండి. మెయిన్ డాట్ను వదిలేసి చివరి వరకు ఎంత ఉందో కొలుచుకున్నాను అనమాట. ఎంత వచ్చిందో ఆ కొలతకి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మనకి సైడ్ మిగిలిన ఈ క్లాత్ని వచ్చేసి మనము షేప్ పట్టీ కోసం ఉపయోగిస్తామన్నమాట. ఓకేనా, ఫ్రంట్ పార్ట్లోంచి ఒక కొలత తీస్తే సరిపోద్ది అనమాట షేప్ పట్టీ కోసం. ఓకేనండి, అదేంటో అది ఎంత అనేది మీరు చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఏ క్రాసర్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం ఫస్ట్. ఓకేనా, షేప్ పట్టీకి కూడాను ఒకే ఫార్ములా ఉంటుంది అనమాట. ఇదే మెథడ్లో కనుక మీరు కట్ చేస్తారంటే ఎవరికైనా సరిపోద్ది. ఓకేనా, చూడండి ఈ విధంగా 10.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నా. మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 10 ఇంచులు వచ్చింది. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఈ విధంగా 10.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాం. చూడండి, ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నా. ఈ బ్యాక్ వైపున సైడ్ కూడాను ఒక 4.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాం. ఇంకా మిడిల్కి వచ్చేసి ఈ విధంగా 1 ఇంచ్ తగ్గించేసి 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకోవాలి.
ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా ఈ విధంగా ఒక 3.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ 3 మార్కింగ్ని కలుపుతూ మనకు షేప్ పట్టీకి షేప్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్ షేప్ పట్టీ కటింగ్ అనమాట ఇది. ఓకేనా, ఇదే మెథడ్లో ఎవరికైనా సరిపోతుంది, చిన్న సైజా పెద్ద సైజా ఎవరికైనా ఇదే పద్ధతి అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్టార్టింగ్కి మిడిల్కి 1 ఇంచ్ గ్యాప్ ఖచ్చితంగా ఉండాలండి. ఇంకా మిడిల్ నుంచి సైడ్కి ఎంత అంటే అది 1/2 ఇంచ్కి డిఫరెన్స్ ఉండొచ్చు, 1 ఇంచ్ ఉండొచ్చు, 3/4 ఇంచు, 1.5 ఇంచ్ అయినా ఉండొచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లం లేదనమాట. ఓకేనండి, మీరు ఈ పద్ధతిలో ఒకసారి కట్ చేసుకొని చూడండి. ఈ పద్ధతి వల్ల ఏంటండి లాభము అంటే ఇప్పుడు వచ్చేసి సైడ్స్ ఏ విధమైన హెచ్చులు తగ్గులు రావన్నమాట. బ్లౌజ్ని సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇంకా చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ షేప్ పట్టి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్కి బ్యాక్కి సైడ్, ఇంకా అక్కడే కుట్టు పడుతుందండి. ఇంకా అందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.